హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ జోవియా వ్లాగ్స్. హైడీ బర్త్డే వీడియో పెట్టమని చాలామంది అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. బర్త్డే వీడియోస్ అన్నీ, ఫొటోస్ అన్నీ వేరే వేరే ఫోన్లో ఉన్నాయి, మా ఫోన్లో తప్ప. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు పెడుతున్నాను, చూసేయండి. సారీ ఫర్ ద డిలే. ఇంకా ఈవినింగ్ పార్టీ కోసం మా ట్యూషన్ పిల్లలు కూడా డెకరేషన్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డెకరేషన్ స్టాండ్ ఎన్ని ఫంక్షన్కి యూజ్ అవుతుందో. ఈ లంగా జాకెట్ శారీ తీసుకొని కుట్టించాను. ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బింకీకి రెడీ చేసేస్తున్నాము, ఎందుకంటే హైడీకి హెయిర్ లేదు కదా, ఇంకేం రెడీ చేయడానికి ఉండదు కాబట్టి. అసలు హైడీ హెయిర్ మీద అస్సలు చేయవేయనివ్వదు, కనీసం హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోదు. బింకీ మాత్రం సోకులు పెట్టే ఎలా రెడీ చేస్తే అలానే ఉంటుంది. చాలా ఇష్టం రెడీ అవ్వడం. ఇంకా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి. ఇంకా ఫ్యామిలీలో ఉన్న కిడ్స్ని, ఇంటి దగ్గర ఉన్న కిడ్స్ని అందరినీ కలిసి సెలబ్రేట్ చేశాము. చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ హైడీ చాలా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే మాకు పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. పిల్లలకి ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో కంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఇంటి దగ్గర ఉన్న పిల్లలతోటి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం కదా. అందుకే మేము ఈసారి ఇలా ప్లాన్ చేసాం. పిల్లలందరికీ స్నాక్స్ ఏర్పాటు చేసాము. స్నాక్స్ అన్ని రకాలుగా కనబడితే పిల్లలకి భలే ఇష్టం కదా. సమోసా, కేక్, బిస్కెట్, చాక్లెట్, డ్రింక్, ఇవన్నీ ప్లేట్ నిండా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. ఇంకా పిల్లలందరూ వెళ్ళేసరికి 9:30 అయింది. ఇంకా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళారు. ఇంకా రెస్టారెంట్కి వచ్చేటప్పటికి 10 అయ్యింది. ఈ రెస్టారెంట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. టైం 10 అవ్వడం వల్ల రెస్టారెంట్లో ఎవరూ లేరు, మేము తప్ప. అదంతా మాకే ఇచ్చేశారు. ఇంకా పిల్లలందరూ అటు తిరగడం, ఇటు తిరగడం, డ్యాన్సులు వేయడం, సాంగ్స్ కూడా పెట్టారు. మేము ఈ మండీలో ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూసేయండి.